వావ్ సాంగ్. మనం ఇంకా బయటికి వెళ్ళినప్పుడు రచరచ చేసుకోవడమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్టైల్ ఎక్స్పెరిమెంట్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే నేనైతే కొన్ని బోర్డులు అయితే పట్టుకొని వచ్చాను. చూస్తున్నారు కదా, బోర్డులు అయితే పట్టుకొని వచ్చాను. వీటితోనైతే మటుకు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఆలోచన వచ్చింది. అయితే ఇవి ఆడియో బోర్డులు అనమాట, అంటే పాట వస్తాయి కదా, ఆ సంబంధించిన బోర్డులు ఇవి. ఇందులో ఏవి పని చేస్తున్నాయి ఏవి పని చేయవో నాకు కూడా తెలియదు. నేను కూడా చెక్ చేయాలి. చెక్ చేసి ఏదైనా ఒకటి తయారు చేయాలి, ఒక ఎక్స్పెరిమెంట్గా చేయాలని చెప్పి ఆలోచనతో అయితే మటుకు ఇవన్నీ తీసుకుని వచ్చాను. చేయాలంటే నేను అక్కడ ఏటేడు దొరుకుతాయి స్పీకర్స్, ఇన్వర్టర్స్, బోర్డులు, దానికి కావాల్సిన ఈ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తెచ్చి పెట్టుకున్నాను. వీటితో అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాను. దాంతోపాటు పీవీసీ పైప్ కూడా దీనికి వాడుతున్నాను. పీవీసీ పైప్తోని ఒక అందమైన మినీ స్పీకర్లా తయారు చేద్దామని. అది కూడా ఎలాగంటే పార్టీ స్పీకర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు కొత్తగా, బ్లూటూత్ స్పీకర్స్. వాటిని మనం పీవీసీ పైప్తో చేస్తే ఎలా ఉంటుందా అని ఒక ఆలోచనతో అయితే పీవీసీ పైప్తోని చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇది మీకు చేసి చూపిస్తాను, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలనుకుంటే ఖచ్చితంగా బెల్ కొట్టడం మటుకు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం ఏదైతే చేయాలని చెప్పి బోర్డులన్నీ తీసుకొని వచ్చాయని చెప్పాను కదా, అవి అయితే మటుకు ఈ పెద్ద బోర్డులు ఏవైతే ఉన్నాయో అవైతే ఈ ఊపర్లకి అయితే సరిపోవు. ఎందుకంటే ఇవి కొద్దిగా హెవీగా కనిపిస్తున్నాయి. ఆ ఊపర్ల కంటే ఇవే కొద్దిగా భారీగా కనిపిస్తున్నాయి కాబట్టి వీటితో అయితే అవి అవ్వవు అని నేనైతే కన్ఫర్మ్ చేసుకున్నాను. అయితే వీటినైతే నేను పక్కన పెట్టేస్తున్నాను. పక్కన పెట్టేసి నేనైతే మటుకు ఈ చిన్న బోర్డులు ఏవైతే ఉన్నాయో, ఈ చిన్న బోర్డులు ఉన్నాయి కదా, ఈ చిన్న బోర్డులు ఏవైతే ఉన్నాయో వీటితో చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇది ఒకదానికి అయితే ఒక ఐసీ అయితే లేదు. ఇదైతే బ్లూటూత్ మదర్ బోర్డు, బ్లూటూత్ వస్తుంది, యూఎస్బి వస్తుంది, అదో మదర్ బోర్డు. ఇదేమో బేస్ ట్రిబుల్ కంట్రోలర్, ఇది ఒకటి. దీనికోసం అయితే నేను ఒక 4 బ్యాటరీలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే బ్యాటరీతో రన్ అవుతుంది, ఇది బ్యాటరీలతో. ఇది 3.5 వాట్స్ కాబట్టి 4 బ్యాటరీలు కలిపి 12 వాట్స్ వస్తాయి. అలాగే 12 వాట్స్ చేసి దీనికైతే పెడదామని. ఏదైతే ఈ బోర్డు ఏదైతే ఉందో దీనికైతే కనెక్షన్ ఈ ఊపర్కి ఇచ్చి చూస్తాను. ఫస్ట్ ఈ ఐసీ పనిచేస్తుందా లేదా అన్నది నేను ఈ ఊపర్కి అయితే ఫస్ట్ ట్రయల్ చేస్తాను, టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేసి చూపిస్తాను. ఇది పనిచేస్తే మన ప్రయోగం అయితే సక్సెస్ అవుద్ది. మనం ఏదైతే బోర్డు అది తీసుకొని కలెక్షన్ అయితే ఇచ్చాం కదా, అదైతే వర్క్ అయితే అవుతుంది. నేనైతే కలెక్షన్ మామూలుగా టెస్టింగ్కి ఇచ్చాను. ఇప్పుడు మొత్తం ఇదైతే వర్క్ చేస్తుంది కాబట్టి దీన్ని మొత్తం ఒక పీవీసీ పైప్తో మనం తయారు చేద్దాం అనుకున్నాం కదా, అది మొత్తం తయారు చేసి ఫైనలీ అది ఎలా తయారు చేస్తానో పెడతాను. ఫైనలీ దాని అవుట్పుట్ అయితే చూద్దాం. మనం అయితే పీవీసీ పైప్తోని చేద్దాం అనుకున్నాం కదా, ఆ పీవీసీ పైప్ అయితే నేను కట్ చేసి దీన్ని మళ్ళీ హీట్ చేసి ఫ్లాట్గా అంటే ప్లేట్లా తయారు చేస్తాను. చూడండి, దానికోసం అయితే నేను మిషన్ అయితే వాడుతున్నాను. మనమైతే పైప్ కట్ చేసుకున్నాం కదా, ఆ పైప్ని అయితే హీట్ చేస్తున్నాను స్టవ్ మీద. మనకు కావాల్సిన షేప్లో చేసుకోవడం కోసం అని చెప్పి స్టవ్ మీద దీన్ని హీట్ చేస్తున్నాను కదా. ఇది ఎలాగంటే మనకి బాగా మెత్తగా అయ్యే వరకు హీట్ చేయాలి. అలా హీట్ చేసిన తర్వాత దీన్ని అయితే మటుకు మనం ఒక సాఫ్ట్గా ఉండే ప్లేస్లో పెట్టి దాని మీద ఒక టైల్ అయితే పెట్టి దానికి వెయిట్ కూడా నేను చాలా వరకు పెట్టిన తర్వాత ఇలాగైతే రెడీ అయింది. ఈ రకంగా తయారు చేసుకున్న పైప్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని మనమైతే బ్లూటూత్ స్పీకర్ అనేది తయారు చేద్దాం. అంటే నాకు ఎంత సైజు కావాలో ఆ సైజులో అయితే నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇది పెట్టి బాక్స్ అయితే తయారు చేద్దాం. మనం ఒక బాక్స్ షేప్ అయితే అనుకున్నాం కదా, ఇప్పుడు బాక్స్ చుట్టూ ఒక బార్డర్ లాగా అయితే నేను రెడీ చేస్తున్నాను. దానికోసం ఫెవిక్విక్ అయితే వేసి ఒక్కొక్కటి నేను అంటిస్తున్నాను. ఇప్పుడు మనం ఏదైతే బాక్స్ అయితే తయారైంది చూసారు కదా, దీనికి ఇప్పుడు ఫ్రంట్ ఏమో ఓపర్ సెట్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఒక క్యాప్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఒక సీట్కి
నేను ఈ ఊపర్లు ఏవైతే బిగిద్దాం అనుకున్నామో వాటికి హోల్స్ అయితే పెట్టుకోవాలి మనం. వాటి కోసం అని చెప్పి ఊపర్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని దాని దగ్గర పెట్టి యాజ్ ఇట్ ఈస్గా మనం హోల్స్ కోసం అని చెప్పి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. 2 ఊపర్లు పెట్టాను, ప్లస్ దానికి 2 టోటర్స్ కూడా పెడుతున్నాను. చూడండి, టోటర్స్ కూడా పెడుతున్నాను, 2 టోటర్స్ పెట్టాను. ఈ మదర్ బోర్డు కూడా దీనికి అటాచ్ చేస్తాను, అంటే ఫ్రంట్కి కనిపించేలాగా పెడతాను దీనికి కూడా నేను ప్లేస్మెంట్ అన్నది పెడుతున్నాను. పెట్టి మొత్తం అంతా నేను మార్కింగ్ చేసి కట్ చేస్తాను. ఇప్పుడు దీనికైతే నేను హోల్స్ పెట్టుకుంటాను. షేప్స్ అయితే చాలా కష్టపడి దీనికి ఇవి కట్ చేయడానికి నాకు 1 అవర్ పట్టింది ఫ్రెండ్స్. 1 అవర్ సేపు కష్టపడి దీన్ని అయితే కట్ చేశాను. ఫైనలీ ఇలాగైతే వచ్చింది. దీన్ని అయితే మనం ఏదైతే ఫ్రేమ్ తయారు చేసుకున్నాం కదా, ఈ ఫ్రేమ్కి నేనైతే ఈ ఫ్రేమ్ లోపల బార్డర్ అయితే అలాంటి ఇచ్చాను కదా, ఆ బార్డర్ కరెక్ట్గా దీన్ని సిట్టింగ్ అయ్యేలాగా దీన్ని నేను దించి లోన పెడుతున్నాను. చూడండి, ఓకే, లోనకి అయితే పెట్టేశాను. లోనకి పెడితే చూడండి ఒక షేప్ అయితే వచ్చింది, ఏదో ఒక బొమ్మలాగా. చూడండి, బొమ్మలాగా అవుతుంది నా 2 కళ్ళు. ఓకే, దీనికైతే నేను పేక్ పిక్ అయితే వేస్తున్నాను. పేక్ పిక్ వేసి దీన్ని అయితే అంటించేస్తాను. చూడండి, నేనైతే దీన్ని పేక్ పిక్ వేసి మొత్తానికి ఒక షేప్లో అయితే అంటించేసాను. చూస్తున్నారు కదా, ఒక షేప్లో అయితే అంటించాను. నేనైతే వీటిని అయితే పెట్టేసా. ఇటుపక్క కూడా ఒకటి పెట్టేస్తున్నాను. ఓకే, ఇటుపక్క కూడా ఒకటి పెట్టేశాను. దీంట్లో అయితే బిగించేద్దాం. వావ్ ఫ్రెండ్స్, ఎలాగుంది మనం చేసింది? అయితే ఇది మొత్తం అంతా రెడీ అయింది. అయితే ఇప్పుడైతే దీన్ని పాడించాలి కదా, అంటే వర్క్ చేస్తుందో చూడాలి కదా. దీనికోసం ఆడియో బోర్డు అయితే మనం ఇవ్వాలి, అది కూడా ఇచ్చేస్తున్నాం. అయితే మనం ఈ బోర్డుకి అయితే మన మదర్ బోర్డు నుంచి వచ్చిన 3 వైర్లు కలిసి ఇచ్చాను కదా, అవి అయితే దీనికి అటాచ్ చేసేసి దీని నుంచి కంట్రోల్కి ఇస్తున్నాను, అంటే వాల్యూమ్ కంట్రోల్కి. ఇది మధ్యలో ఎందుకు ఇస్తున్నానంటే బేసిక్ ట్రిబుల్ మనకి డివైడ్ చేస్తూ ఇది వెళ్తుంది, అలాగని చెప్పి దీని మధ్యలో ఇస్తున్నా. అటు ఆడియో బోర్డుకి ఇటు మదర్ బోర్డుకి మధ్యలో. ఓకే, ఓకే, ఫైనలీ ఇది రెడీ అయిపోయింది. మనం ఏదైతే బేస్ ట్యూబుల్ బోర్డు పెట్టాం కదా, దానికైతే పవర్ సప్లై అయితే ఇవ్వాలి. అదే నేను 2 వైర్లు బోర్డుకి ఇచ్చాను, అది 12 వాట్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం మదర్ బోర్డు నుంచి వచ్చిన వైర్లు కూడా బోర్డుకి ఇస్తున్నాను. చూడండి, ప్లస్ మైనస్ బోర్డుకి కలెక్షన్ ఇచ్చేసాను. ఇప్పుడైతే మనం స్పీకర్ వైర్లు అయితే ఉన్నాయి కదా, స్పీకర్ వైర్లు కూడా మనం బోర్డుకి ఇచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక వైర్ అయితే సాల్వింగ్ చేసేస్తున్నా. చేసి ఆ వైర్ సాల్వింగ్ చేసిన తర్వాత ఇంకో వైర్ కూడా సాల్వింగ్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత దీనికి పవర్ సప్లై అనేది ఇవ్వాలి కదా, పవర్ కోసం నేను బ్యాటరీస్ తీసుకున్నాను, ఒక 1/2 డౌన్ స్విచ్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఆ పవర్ అన్నది ఆ బ్లాక్ కలర్ వైర్ ఏమో న్యూట్రల్, అంటే గ్రౌండ్ అన్నదానికి సాల్వింగ్ చేసిన తర్వాత ఏమో ఇంకోటి రెడ్ కలర్ వైర్ ఒకటి ఉంది, ఆ రెడ్ కలర్ వైరు ఈ రెడ్ మెయిన్కి అయితే ఇస్తున్నాను. ఫైనల్ సాల్వింగ్ అయితే అయిపోయింది. సౌండ్ది వాల్యూమ్ది. ఓకే, ఫ్రంట్ అయితే బిగించేద్దాం. రైట్, ఒకటి అయితే ఎత్తేసాను. ఓకే, కంట్రోల్స్ అయితే బిగించాను. ఇవి చూడడానికి మరీ అందంగా లేవు కాబట్టి వీటి కోసం అయితే నేను నాబ్స్ అయితే తీసుకున్నా, పెడుతున్నా నాబ్స్. ఓకే,
ఓకే, ఫైనలీ మొత్తానికి అంతా రెడీ అయింది. ఇప్పుడైతే దీన్ని అయితే నేను ఆన్ చేస్తున్నాను. చూడండి, ఆన్ చేశాను, ఆన్ అయింది. చూసారు కదా, ఆన్ అయింది. అయితే దీనికి ఇప్పుడు సాంగ్ అయితే వేసి చూద్దాం ఎలా వస్తుందో. సాంగ్ పార్టీ స్పీకర్ అయితే ఫైనల్లీ రెడీ అయిపోయింది. చూసారు కదా సౌండ్ ఎలాగొచ్చిందో. మనం ఫుల్గా పాట అనేది పెట్టలేము, ఎందుకంటే కాపీరైట్స్ గట్రా వస్తాయి. అయితే చిన్న సౌండ్ విన్నారు కదా, ఆ సౌండ్ మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. ప్లస్ దీనికైతే మట్టుకు మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. దీనికోసం నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఫైనలీ మన పార్టీ స్పీకర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇంకా బయటికి వెళ్ళినప్పుడు రచరచ చేసుకోవడమే. పార్టీ 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 ఫుల్ పార్టీ, డీజే పార్టీలు అన్నీ చేసుకుంటాం. మా అబ్బాయి ఇప్పుడు స్కూల్కి కూడా పట్టుకెళ్ళిపోతారని చెప్పి అప్పుడు ఆర్డర్ తీసుకున్నాడు. దీన్ని చూద్దాం పట్టుకెళ్తాడు లేదు.